సంవత్సరం ఎంసెట్ ఎగ్జామ్ సెంటర్ దగ్గర మినిమం 500 నుంచి 600 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయలేక బయట ఏడుస్తూ ఉంటారు. అదెందుకో తెలుసా? హాల్ టికెట్ మర్చిపోవడం, జెరాక్స్ ఐడి తీసుకెళ్ళకపోవడం, లేదా ప్రాపర్ ఫోటో లేకపోవడం వల్ల. 1 ఇయర్ ఎంతో కష్టపడి లాస్ట్ మినిట్లో ఒక చిన్న డాక్యుమెంట్ మిస్ అవ్వడం వల్ల ఎగ్జామే రాయలేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఊహించుకోండి. మీరు కూడా అలాంటి మిస్టేక్ చేయకూడదని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఎగ్జామ్ హాల్కి మ్యాండేటరీగా తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఏం తీసుకెళ్లకూడదు, ఎగ్జామ్ సెంటర్లో రూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను. మిస్ అవ్వకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ ఒక్క వీడియో మీరు ఫుల్గా చూస్తే ఇంకెటువంటి వీడియోస్ ఓపెన్ చేసి చూడాల్సిన అవసరమే లేదు. ఇంటర్ స్టూడెంట్స్ అందరికీ బెస్ట్ యూట్యూబ్ ఛానల్ ఏంటంటే పరీక్ష టీవీ అనే చెప్తారు. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏంటో చెప్తాను, నోట్ చేసుకోండి. నెంబర్ 1, హాల్ టికెట్. ఫోటో క్లియర్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఫోటో బ్లర్ అయితే ఎగ్జామ్ సెంటర్కి ముందే గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ చేయించుకోండి. అలానే ఒక 3 కాపీస్ని అయితే ప్రింట్ తీసుకుని వెళ్ళడం చాలా బెటర్. నెంబర్ 2, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. రీసెంట్గా మీరు దిగిన ఒక 2 to 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకెళ్ళండి. హాల్ టికెట్ మీద ఉన్న సేమ్ అటైర్, సేమ్ లుక్ ఉంటే ఇంకా బెటర్. అటెండెన్స్ షీట్ పైన కూడా పేస్ట్ చేయాలి కాబట్టి ఫోటో లేకపోతే ఎంట్రీ చాలా డిలే అవుతుంది. నెంబర్ 3, ఒరిజినల్ ఐడి ప్రూఫ్. ఏ గవర్నమెంట్ ఐడి అయినా పర్లేదు, ఆధార్ కార్డ్ అయితే బెస్ట్ అని చెప్తాను. అలా అని పొరపాటున జెరాక్స్ లేదు తీసుకెళ్లొద్దు. మీ ఒరిజినల్ ఐడిని మాత్రమే తీసుకుని వెళ్ళాలి. నెంబర్ 4, అప్లికేషన్ ఫామ్ కాపీ. చాలా ఎగ్జామ్ సెంటర్స్లో రిజిస్ట్రేషన్ డెస్క్ దగ్గర ఎంసెట్ అప్లికేషన్ ఫామ్ అడుగుతారు. హాల్ టికెట్ సెపరేట్, అప్లికేషన్ ఫామ్ సెపరేట్, 2 మ్యాండేటరీగా తీసుకెళ్ళాలి. ఇకపోతే లాస్ట్ 1, బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్. ఎగ్జామ్లో ఓన్లీ బాల్ పాయింట్ పెన్స్ ఎలో చేస్తారు. జెల్ పెన్స్ కానీ స్కెచ్ పెన్స్ కానీ అస్సలు వాడొద్దు. ఎగ్జామ్ హాల్లో పక్క వాళ్ళని పెన్ను కూడా అడగద్దు, అస్సలు ఎలో చేయరు. కాబట్టి సేఫ్టీ కోసం 2 to 3 పెన్స్ని ఎక్స్ట్రా క్యారీ చేయండి. పార్ట్ 2, ఏవైతే మీరు స్ట్రిక్ట్లీ తీసుకెళ్ళకూడదో కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, క్యాలిక్యులేటర్స్, బ్లూటూత్ డివైజెస్ లాంటివి అస్సలు తీసుకెళ్ళకూడదు. ఒకవేళ పొర్రపాటున మీ బ్యాగ్లో ఉన్నా కూడా ప్రాబ్లమే. లాకర్ ఫెసిలిటీ అనేది అన్ని సెంటర్స్లో ఉండదు కాబట్టి ఏదో ఫ్యాషన్గా కూడా స్మార్ట్ వాచ్ పెట్టుకుని మాత్రం వెళ్ళొద్దు. పార్ట్ 3, ఎగ్జామ్ డే టైమ్ లైన్. 90 minutes బిఫోర్ ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి. 60 minutes బిఫోర్ అంటే 1 hour బిఫోర్ మీకు సెక్యూరిటీ స్క్రీనింగ్ ఉంటుంది. ఈ చెకింగ్ ప్రాసెస్లో ఓపికతో ఉండండి. 45 minutes బిఫోర్ రిజిస్ట్రేషన్ డెస్క్ దగ్గర బయోమెట్రిక్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. హాల్ టికెట్, ఐడి ప్రూఫ్ రెడీగా పెట్టుకోండి. 15 minutes బిఫోర్ ఒక్కసారి మీ సీట్లో కూర్చున్న సిస్టమ్ని చెక్ చేసుకోండి. లాగిన్ ప్రాసెస్ కూడా 15 minutes ముందే స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక బయటకు పంపించారు కాబట్టి రెస్ట్ రూమ్కి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేరు. కాబట్టి ముందే అన్ని చెక్ చేసుకోండి. ఇక ఫైనల్ చెక్ లిస్ట్ ఏంటంటే నైట్ మీరు పడుకునే ముందే డాక్యుమెంట్స్ అన్ని ఒక ఫైల్లో ప్రాపర్గా అరేంజ్ చేసుకోండి. హాల్ టికెట్ పోతుందనే భయం ఉంటే వెబ్సైట్ నుంచి 24/7 రీప్రింట్ చేసుకోవచ్చు. ఐడి ప్రూఫ్ మర్చిపోతే ఆల్టర్నేటివ్ ఐడి ఏదైనా ఉంటే క్యారీ చేయండి. ఎక్స్ట్రా ఫొటోస్ ఉంటే తీసుకుని వెళ్ళండి. చాలా జాగ్రత్తగా ప్రతి ప్రాసెస్ని క్లియర్ చేసుకోండి. ఈ వీడియో ద్వారా మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పానని అనుకుంటున్నాను. లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీరు పెట్టిన కామెంట్స్కి నేనే రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.